551వ నామం సర్వవ్యాధి ప్రశమన్యై నమః. సర్వ అంటే సకల, వ్యాధి అంటే ఆది వ్యాధులకు, ప్రశమని చక్కగా శమింపజేయునది అనగా నివారించున్నది అని అర్థం. వినండి బాగా. వ్యాధులను ఒక రకంగా చాలా బాధపడుతున్నానండి అంటాం మనం. ఏంటండి మీరు అంత బాధపడుతున్నారు, బాగాలేదా ఒంట్లో అంటుంటాం. వ్యాధులను ఏమంటాం? ఒక రకంగా బాధలనే చెప్పుకుంటాం. బాధలంటే దేహానికి సంబంధించినవి, అలాగే వాక్కుకు సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి 3 రకాలుగా ఉంటాయి. వీటిని స్థూల, సూక్ష్మ, శరీర బాధలు అంటారు. సాధారణంగా స్థూల శరీరానికి వచ్చే బాధలని వ్యాధులని, మనసుకు సంబంధించిన వాటి ఆదులని అంటారు. ఆది బాధలు అంటారు చూడు, ఆది వ్యాధులు అంటారు. మానసికమైన రుగ్మతలని భవరోగాలని కూడా అంటారు. కళ్ళు మండుతున్నాయి అన్నప్పుడు నిజంగా కళ్ళు మండుతూ నీళ్లు వస్తుంటే అది రోగం కిందకు వస్తుంది. ఎవరిని చూసినా కళ్ళు మండుతున్నాయి, కడుపు మండుతుందంటే అవి భవరోగాల కిందకు వస్తాయి. ఈ 2 రకాల వ్యాధులని అమ్మవారు శమింపజేయగలదు. వాడిని చూస్తే నాకు కడుపు మండిపోతుందని అంటాను. అయస్కాంతంలో అయస్కాంత తత్వం కాని మిగిలిన పదార్థం ఉంటే అది ఆ అయస్కాంతానికి వ్యాధి కారణం అవుతుంది. అలాగే ఆరోగ్యానికి సరిపడే పదార్థాలు కాక పడని పదార్థాలను స్వీకరించడం వల్ల అవి అనారోగ్య కారణాలు అవుతున్నాయి. అలాగే ఇంద్రియాలకు, మనసుకు సంబంధించిన విషయాల్లో కూడా పడని వాటిని గ్రహిస్తే మానసికమైన వ్యాధులు వస్తాయి. శుద్ధమైన ఆత్మలక్షణాలకు వ్యతిరేకమైన రాగ, ద్వేష, అసూయ, అనుమానాదుల వలన భవరోగాలు వస్తాయి. ఇవన్నీ అజ్ఞానం వలన, అవివేకం వలన తెచ్చుకునే ఆది వ్యాధులే అవడం వల్ల అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి అజ్ఞానాన్ని, అవివేకాన్ని పోగొట్టి అన్ని రకాల ఆది వ్యాధులకు ఉపశమనాన్ని కలగజేసి శుద్ధాంతరంగనిగా ఎటువంటి భక్తుడినైనా తీర్చిదిద్దుతుంది. అన్ని విధములైన ఆది వ్యాధులకు ఉపశమనం కలుగజేయండి ఈ నామానికి అర్థం. ఇందులో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆది వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? చాలా బాగా చెప్పారు. మానసిక పరమైనటువంటి వాటి వల్ల ఎక్కువ వస్తున్నాయి. మన మనసు కనుక అన్ని విధాల మంచిని కోరుకుంటూ, అందరినీ మంచిగా చూస్తూ, ప్రేమగా ఉంటే ఏ జబ్బులు ఇతరులను చూసి అసూయపడటం, ఇతరులను విమర్శిస్తూ ఉండటం, నోరు బారేసుకోవటం, వీటి వల్లనే మనకి మానసిక రకమైన రోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. 552వ నామం సర్వమృత్యు నివారిణ్యై నమః. సర్వ అంటే సకల, మృత్యు అంటే మృత్యు బాధలను, నివారిణి అంటే నివారించున్నది. మృత్యువు అంటే మరణము, అంటే డెత్ అంటారు మీరు ఇంగ్లీష్లో. జన్మించినటువంటి ప్రతి జీవికి ఆ జన్మలో మృత్యు ఉంటుంది. అదే కదా జాతస్య హి ధ్రువో మృత్యు అని గీతలో చెప్పినట్టుగా. అయితే ఆ మృత్యువు ఒకే ఒక్కసారి ఉంటుంది, కానీ ఎక్కువ సార్లు ఉండదు. కానీ పిరికి వాళ్ళు ఎన్నోసార్లు చస్తూనే ఉంటారు, అంటే మరణిస్తూనే ఉంటారు. ఎవరో ఒక ఇంగ్లీష్ ఆయన అంటాడు, జూలియస్ సీజర్, కవర్డ్స్ డై మెనీ టైమ్స్ బట్ ద బ్రేవ్ మ్యాన్ ఓన్లీ వన్స్. అర్థమైందా? కవర్డ్స్ డై మెనీ టైమ్స్ బట్ ద బ్రేవ్ మ్యాన్ ఓన్లీ వన్స్ అంటాడు. అంటే ఈ మరణం నిజమైన అర్థంలో మరణం కాదు, మృత్యువుని గురించిన భయాన్నే మృత్యువుగా ఈ సందర్భంలో చెప్పారు. ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్ యాజ్ డెత్. మొన్న కరోనా వస్తే చాలామంది భయంతోనే చచ్చిపోయారు కదా. ప్రపంచంలో చాలామంది పిరికి వర్గంలోనే ఉంటారు. వీరికి కష్టం వచ్చినప్పుడల్లా, బాధ వచ్చినప్పుడల్లా, దుఃఖం వచ్చినప్పుడల్లా చావరు, కానీ దాదాపు చచ్చేంత పని జరుగుతుంది. రేపు నీళ్లు రావంట అనగానే అమ్మో సత్యాంరా బాబోయ్ అంటాం. కరెంట్ ఉండదనగానే మళ్ళీ అమ్మో సత్యాంరా నాయనో అంటాం. ఇలా చచ్చినంత పని అయిందండి అంటాం. ఇలా శరీరానికి ఏది జరగకుండానే మానసికంగా ఎన్నోసార్లు వీళ్ళు మరణిస్తూ ఉంటారు. ఈ విధమైన పిరికితనానికి సంబంధించి ఎన్నో విధాలుగా ఉండే ఆ మృత్యు భీతిని అమ్మవారు నివారిస్తుంది. చాలా చక్కటి నామం ఇది. నిజంగా మృత్యువు వచ్చేది పదార్థమయమైన దేహానికే కానీ, విన్నావా? నిజంగా మృత్యువు వచ్చేది
పదార్థమయమైన దేహానికే గాని పరమాత్మ అంశ అయిన ఆత్మకు మృత్యు ఉండదు కదా. అలాంటి జ్ఞానోదయాన్ని అమ్మవారు మనకి కలగజేసి ఈ జ్ఞానోదయంతో అనవసరంగా కలిగే మృత్యుభీతిని నివారిస్తుంది అమ్మవారు. అందుకని సర్వవ్యాధి ప్రసవని సర్వమృత్యు నివారణి అనే నామాన్ని ఆ భయం కలిగినప్పుడు జపించుకోండి, ఆ మృత్యు భయం పోతుంది. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఆ భయం పోవడానికి అర్జున పల్గుణ అనమనేవారు చూడు. అలాగే అటువంటి మృత్యు భయం వచ్చినప్పుడల్లా ఈ నామాన్ని జపించుకుంటే కొంచెం మనకు ఉపశమనం కలిగి ఆ భయం నుండి విముక్తులు అవుతాం అన్నమాట. మృత్యు అనేది ఒక్కసారే ఉంటుంది, మృత్యు భీతులు చాలా ఉంటాయి. సర్వమృత్యు నివారణ అనే నామంలో సర్వ అనే విశేషణ పదానికి అన్ని రకాల లేదా అన్ని విధాలైన అని అర్థం కాబట్టి ఈ సర్వపదం ఎన్నో రకాలుగా ఉండేటటువంటి మృత్యుభీతులకు సంబంధించిన విశేషణ పదం అవుతుంది, కానీ ఒకేసారి జరిగే మృత్యువుకు సంబంధించిన విశేషణ పదం కాదు. ఈ మృత్యువులు కూడా సకాలంలో వచ్చేవి, అకాలంలో వచ్చేవి అని రెండు రకాలు ఉంటాయి. యాక్సిడెంటల్ డెత్స్ అంటాం చూడు, మన జరిగినవన్నీ అవేగా, విమాన ప్రమాదాలు ఇవన్నీ. కాలధర్మాన్ని అనుసరించి సహజంగా వార్ధక్యానంతరం అంటే ముసలితనం వచ్చేవి సకాల మృత్యువులు. ఇవి సకాల మృత్యువులే కాకుండా సకారణ మృత్యువులు కూడా. సకారణమైనవి ఎందుకన్నానంటే మనం మన జీవితం ఈ రెండు మరింత అందంగా ఉండేందుకు దేవుడు మన జీవితం అనే పుస్తకంలో మరణం అనే అధ్యాయం కూడా పెడతాడు. నేను ఎప్పుడు చెప్తాను చూడు, ఇంకా బోర్డింగ్ పాస్ భగవంతుడు మనకి ఏమంటారు, మనం టికెట్, వెళ్ళే టికెట్ వచ్చే టికెట్ కూడా తీసుకున్నాం అంటాం కదా, అలా అనమాట. ఆ టికెట్ తీసుకుని పెట్టే జేబులో పెట్టి పంపిస్తాడు మనకి. త్రూ అండ్ ఫ్రో టికెట్ మనకి పెట్టే జేబులో పెట్టి పంపిస్తాడు పుట్టేటప్పుడు. మన జీవితం అనే పుస్తకంలో మరణం అనే అధ్యాయం కూడా పెడతాడు. God wants to enhance the beauty of our life, therefore there is death. వార్ధక్యంలో మన శరీరం అందంగా ఉండదు, పంచేంద్రియాలు మన బుద్ధి చిత్తాదులు సరిగ్గా పనిచేయవు, జీవితంలో ఆనంద స్పర్శ అనుభూతి తగ్గుతుంది. అందుకని తిరిగి అందంగా శరీరం తయారవ్వడం కోసం, విన్నావా రాధిక, జీవితంలో ఆనంద స్పర్శ పునఃప్రతిష్ఠ జరగడం కోసమే, నవోన్మేషమైన కొత్త దేహాన్ని ఏర్పాటు చేయడం కోసమే పాత దేహానికి స్వస్తి చెప్పి మరణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎంత ప్రేమరా! అంటే పాత చొక్కాలు విడిచేసి కొత్త చొక్కా ధరించడమేగా. అవసర నిమిత్తం దేహానికి కలిగే ఏర్పాటుని సకాల మృత్యువు అంటారు. ఇటువంటి మృత్యువు ఆసన్నమైనప్పుడు కూడా ఏమాత్రం ఆదుర్ద భీతి లేకుండా దేహాన్ని త్యాగం చేయగలిగే నిస్సంగ స్థితిని ఇచ్చి మృత్యు నివారణ చేస్తుంది అమ్మవారు. సేమ్ తాతగారికి ఇలాగే చేసింది. ఆనందంగా దేహాన్ని విడిచిపెట్టగలగడం. ఒక్కొక్కప్పుడు బాహ్యంగా మనకు కారణం తెలియకపోయినా అకాలంగా మృత్యువు సంభవిస్తూ ఉంటుంది. ఇది కూడా సహేతుకమైనది కాకపోతే అకాల మృత్యువు కిందకే వస్తుంది. ఇటువంటి కారణరహిత అకాల మృత్యువులన్నింటినీ కూడా అమ్మవారు ఆమె భక్తులకు రాకుండా నివారిస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారు, లూపోల్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ డెత్ అండ్ అవేర్నెస్ ఇన్ ద ప్రెజెంట్ ఈజ్ లైఫ్ అన్నారు ఆయన. ఇంకో మహానుభావుడు ఏమన్నాడు, ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ డెత్ అన్నాడు. సకల మృత్యు భయాలను పోగొట్టున్నదని ఈ నామానికి అర్థం. లూఫోల్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ డెత్ అండ్ అవేర్నెస్ ఇన్ ద ప్రెజెంట్ ఈజ్ లైఫ్. బాగుంది. అమ్మవారి యొక్క 553వ నామం అగ్రగణ్యాయై నమః. అంటే సర్వసృష్టికి మూలమైనది, ప్రప్రథమంగా ఉండేది, దేవతలందరిలో ముందుగా గణింపబడేది, సూక్ష్మాతి సూక్ష్మ లోకాలకు పైన ఉండే కారణ లోకవాసిని, జీవనానికి నాంది అయిన శ్వాస రూపవాసిని,
చిత్తం పనిచేయడం ప్రారంభిస్తే మొట్టమొదటగా వ్యక్తమయ్యే చిద్రూపిణి. ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి దీనికి. సర్వసృష్టికి మూలం అమ్మవారు కాబట్టి, అమ్మవారికి ముందు ఎవ్వరూ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి, ఈ సృష్టికి ముందు ఉండేది జగజ్జనని అయిన అమ్మవారే. దేవతలను లెక్క పెట్టేటప్పుడు ప్రప్రథమ స్థానం అమ్మవారిదే. అందుకని అమ్మవారు అగ్రగణ్య. సుషుమ్నా మార్గం వెంబడి ఉండే షట్చక్రాలకు పైన సహస్రారంలో ఉండే సదాశివుడితో కలిసి ఉంటుంది కాబట్టి, ఊర్ధ్వంగా ఉండే వెన్నెముకల సుషుమ్నా మార్గంలో ఉత్తర దిక్కున లేదా పైభాగంలో గల సహస్రారంలోని బిందువునందు ఉండేది కాబట్టి అమ్మవారు అగ్రగణ్య. సూక్ష్మాతి సూక్ష్మ లోకాలకు ఇంకా పైన ఉండే కారణలోకాల నుండి అన్ని రకాల లోకాలను సృష్టిస్తుంది కాబట్టి అమ్మవారు అగ్రగణ్య. జీవనానికి నాంది అయిన శ్వాస యొక్క రూపంలో జీవులలో చెరిస్తూ ఉంటుంది కాబట్టి అగ్రగణ్య. వారెవ్వా, ఎంత అద్భుతమైన నామం నాన్న. నా తల్లి, నా జగజ్జనని, జగన్మాత, సర్వమంగళాదేవి, నమో నమః, నమో నమః. 554వ నామం అచింత్యరూపాయై నమః. అచింత్యరూప అంటే చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవి కానిది. అంటే మన ఆలోచనలకి, మన చింతనలకు అందలేనటువంటిది, అలవి కానిది అనమాట అమ్మవారు. చింతన చేసి చూడగలిగి అర్థం చేసుకోగలిగిన రూపం కాదు అమ్మవారిది. చింతన చేయడం ప్రారంభిస్తే చింతించేవాడు, చింతన చేయబడేది రెండు వేరుగా ఉంటాయి. ఇద్దరూ కలిసి ఉన్న తత్వం అమ్మవారిది, కానీ వేరుగా ఉండే తత్వం కాదు. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. అందుకని అమ్మవారి తత్వం పూర్తిగా అవగాహన కాదు మనకి. చింతన చేయడం కనుక ప్రారంభిస్తే, నిర్వచించడానికి ప్రయత్నిస్తే దక్కేది కాదు అమ్మవారు. అందుకే చింతన ఆగినప్పుడు అమ్మవారు ఉండడం ప్రారంభమవుతుంది. అంటే స్వంతం చేసుకుందామనే మనస్తత్వంతో పట్టడానికి కనుక ప్రయత్నం చేస్తే దక్కేది కాదు అమ్మవారు. అంటే పొసెసివ్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. ఏమని? స్వంతం చేసుకుందామనే మనస్తత్వంతో మనం పట్టుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే అమ్మవారు దక్కేది కాదు. చింతన ద్వారా తెలుసుకోవడానికి అలవి కానిది అని ఈ నామానికి అర్థం.